జనరల్ నోటీస్ ప్రకారము గ్రామ దేవత అయిన బైదేవతమ్మ గుడి ప్రాంగణంలో మనం మహాజన సభ పెట్టుకున్నాము. ఆ మహాజన సభలో మనం సంఘం సంబంధించిన తీర్మానాలు మనం చేస్తున్నాము. మనం పాత సంఘము కొత్త సంఘం అనేది లేదు, ఒకటే సంఘం ఇక్కడ ఉండేది, ఒకటే సంఘాన్ని మనం కొనసాగిస్తున్నాము. దాంట్లో పాత మెంబర్లు కొత్త మెంబర్లు అంతా వచ్చినారు మీటింగ్కి. దాంట్లో మనం తీర్మానాలు పాస్ చేస్తున్నాము. తీర్మానాలు పాస్ చేసిన దాన్ని మనం ఉన్నతాధికారులకు పంపించి ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటాం. బుక్స్ ఎండర్ చేయకుండా, ఆడిట్ జరగకుండా, ఆడిట్ ఇది జరగకుండా, అసలు ఎలక్షన్ అంటే కలెక్టర్ గారు ఉత్తర్వులతో కోఆపరేటివ్ ఎలక్షన్ జరగాల. కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా లేకుండా చెంగలరాయరెడ్డిది అయిపోయింది, ఆనంద్ రెడ్డితో మళ్ళీ ఇంకొక కమిటీ ఫామ్ చేసిన అంటారు. న్యాయం అనేది ఈరోజు ముందున్న ఎమ్మెల్యేలు ఎస్వి నాయుడు గారు అయితేమి, అదే ఎక్స్ఎమ్మెల్యే మొన్న వైసీపీ మధుసూదన్ రెడ్డి అయితేమి, వన్ సైడ్గా వాళ్ళకి ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే అందరూ ఆ గ్రామస్తులు అందరూ ఆ తాలూకాలో ఉండే అందరూ ఆ ఎమ్మెల్యేకి కావాల్సిన వాళ్ళే. కానీ న్యాయమైన పనులు కూడా ఇన్ని రోజులు వాళ్ళు తప్పుడు పనికి సపోర్ట్ చేస్తూ ఇన్ని రోజులు కాలయాపన చేశారు. టీడీపీ వర్గం పెట్టుకొని బలంగా పోలీసులు పెట్టుకొని వాళ్ళని మా ఆర్డర్ని మేము పోలీసులకి ఇచ్చినాము. ఆర్డర్ కూడా వాళ్ళు తీసుకోలేదు. మేము కలెక్టర్ పోయినాము, మొన్న లీజ్ కట్టినాము, లీజు కూడా పే చేసినాము. మాకైతే ఇవ్వలేదు. కలెక్టర్ కూడా పీజీఆర్ఎస్ లో పెట్టినాము. కలెక్టర్ గారు కలిసి ఆయనకే అర్జీ కమిషనర్ కలిసాము. ఈ విధంగా కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు పోయినాళ్ళం మేము, మాకు లీజ్ ఇవ్వమని చెప్పేసి అని మేము అందరినీ పై అధికారులంతా అభ్యర్థించాం. అంటే 35 మంది మెంబర్లకి సొసైటీ వాళ్ళకి లీజ్ కట్టి వాళ్ళ లీజ్ కట్టుకొని చెరువుని వాళ్ళకి ఇచ్చేస్తాము, కోర్టు వాళ్ళకి చెప్పింది అనేది సురేష్ బాబు రాజేష్ వచ్చి ప్రకటించేసి పోయినాడు. పోలీసులు పెట్టి అది వాళ్ళు చేస్తుంది తీవ్ర అన్యాయము. సొసైటీ మాది, మేము కోర్టుకు పోయినాము, మేము లీజ్ ఆర్డర్ తీసుకున్నాము. చెరువు లీజు మాకే వాళ్ళని కానీ అవతల వాళ్ళతో కుమ్ముక్కయ్యి వాళ్ళతో 10 లక్షలు లంచం తీసుకొని ఆయన గతంలో కూడా అన్నాడు, అయ్యా నీకు మీరు మీ సొసైటీని ఆడిట్ చేస్తే మీరు 5,000 10,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మీ సంఘంలో నెమ్మదిగా జరిపిచ్చేస్తే 10 లక్షలు ఇస్తాము అన్నారు, మీరు ఇవ్వగలుగుతారని కూడా నాకు మాట్లాడినాడు. ఫోన్ లో కూడా రికార్డు కూడా స్పెషల్ ఆఫీసర్ ఆయన మేము స్పెషల్ ఆఫీసర్ కానీ మేము గుర్తించలేదయ్యా, మేము కొత్తగా ఎన్నికలు పెట్టేసుకున్నాము, మేము పెట్టుకోవాల్సిన ఇది మాకు ఉన్నది, మేము పెట్టుకున్నాము అని మేము అంటాం. అయినా కాదు, నేను స్పెషల్ ఆఫీసర్ని, నేను చెరువుని ఊరికి ఇస్తే అదే జల్తుంది అని మాట్లాడి కోర్టు ఆర్డర్ తీసుకొని పోయి ఇప్పుడు మా పక్కన పంపించారు. మా సంఘ ప్రెసిడెంట్ ఎత్తుకొని పోయి అది కూడా అర్జీ ఇస్తే దాన్ని కూడా తీసి పెట్టుకొని రాజకీయం చేసుకొని మీడియాలు పెట్టుకొని మీడియాలను కూడా రానియకుండా అధికారులను పెట్టుకొని మేము సొసైటీ నెంబర్లు మేము చేర్చేయినాము. వాళ్ళ దగ్గర డబ్బు కట్టుకొని చెరువుని వాళ్ళకి ఇచ్చేస్తా అంట సురేష్ బాబు.